నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు, గతంలో శాసనసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చాము. అదేవిధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. లడ్డూపై చర్చ, 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 లడ్డూపై చర్చ. సో ఇక వార్తలోకి వెళ్దాం. ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య మొత్తం కొట్టివేశారు. కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో సహా నిందితులందరికీ క్లీన్ చిట్. నేను కడిగిన మృత్యులా బయటకు వస్తానని చెప్పాను, అలాగే బయటకు వచ్చానన్న కవిత. క్లీన్ చిట్ విలపించిన కేజ్రీవాల్. మద్యం కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తీర్పు రాగానే కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్. ఏనాడు అవినీతికి పాల్పడలేదని కేజ్రీవాల్ వ్యాఖ్య. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలో కూడా ఇలాంటి కల్పిత కథను ఒకటి సృష్టించారా? ఆ కేసులో కొంతమంది బెయిల్స్ ఇచ్చే సందర్భంలో కూడా గౌరవ కోర్టు వారు కూడా ఎక్కడ ఈ సాక్ష్యాలు ఏమిటి ఆధారాలు లేకుండా ఇవన్నీ కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. సో దాన్ని కలిపి చూడవచ్చా? పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ రెండు కేసులకి పోలిక ఉన్నట్లేనా? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ గా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ఈ రెండు కేసులే కాదు, చాలా అంశాలను సూచిస్తాయి. అసలు విచారణ సమస్యల పరిధి ఏంటి, ఏం చేయాలి, ఏ విషయాలు ప్రశ్నించాలి, ఏ విషయాలపైన రివ్యూ చేయాలనే దాన్ని కూడా ఈ తీర్పు చాలా స్పష్టంగా ఉంది. చాలా వరకు ఏమంటున్నారంటే సిబిఐ తగిన ఆధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టేయారని కొన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. రాంగ్. సిబిఐ చాలా అంశాలను, మౌలిక అంశాలను దీంట్లో ప్రశ్నించింది. కేవలం సిబిఐ ఇచ్చిన ఆధారాలు సరిగ్గా లేవనో కేసును కొట్టేయలేదు. కొన్ని కీలకమైన ఆదేశాలు ఈ కోర్టు తీర్పు వస్తుంది. దాని పర్యవసానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన మద్యం కేసే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా వర్తిస్తుంది. ఈ పొలిటికల్ అలిగేషన్స్ తో వచ్చిన కేసులన్నిటి కూడా ఇది క్లియర్ గా వర్తిస్తుంది. ఒక్క అంశం ప్రధానంగా దాదాపు 400-500 పేజీల తీర్పులో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది కొమ్మినేని గారు. వారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ప్రజా విధానాన్ని రూపొందించడం, సవరించడం లేదా ప్రత్యామ్నాయం చేయడం అనేది శాసనసభ మరియు కార్యనిర్వహణ యొక్క అధికారము. ఇది చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అర్థం ఏంటి? పాలసీని రూపొందించడం అనేది ప్రభుత్వ విధానము. దీన్ని విచారణ సమస్యలు ప్రశ్నించజాలవు. దాని వెనకాల క్రైమ్ జరుగుంటే ఆ క్రైమ్ ని విచారించాలి, తేల్చాలి. అంతే తప్ప ఆ పాలసీ ఎందుకు తీసుకున్నారు, ఆ పాలసీ ద్వారా లాభ నష్టాలు ఏంటి అనేది ప్రజలు ఎన్నుకున్న సభే నిర్ణయిస్తుందంటారు. విచారణ సమస్యలుగా నిర్ణయించేది ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయిస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ కోర్టు తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది కొమ్మినేని గారు, ఎన్ని నెలలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నట్టే కేజ్రీవాల్ కూడా దాదాపు కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక నిజాయితీ పరుడని ముద్ర ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీకి అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఉన్నట్టు ముద్ర వ్యక్తిని జైల్లో పెట్టి ఒక రకంగా నమ్మించారు కదా మిడిల్ క్లాస్ ని. ఏమో ఈయన కూడా మారిపోయాడని. దానివల్ల ఫలితమే మారిపోయింది కదా. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. అంటే రాజకీయంగా ఆధారాలు లేకపోయినా, అవకాశాలు లేకపోయినా రాజకీయ ప్రత్యర్థుల్ని ఇట్లాంటి పేరుతో హింసించడం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా దీంతో ఏపీలో కూడా మద్యం పాలసీకి మనం దగ్గరగా చూసినప్పుడు మద్యం పాలసీలో ఏంటి, గత ప్రభుత్వం అనుసరించిన విధానానికి భిన్నమైన మద్యం పాలసీని జగన్ గారు ఉంచారు. ఏంటేంటి, ప్రైవేట్ సెక్టార్ లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం అమ్మకాలు కాకుండా ప్రభుత్వం చేతిలో మద్యం ఉండాలి. అది దానివల్ల నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇది ప్రజల ప్రయోజనాల కోసం ఇచ్చిందే కదా. దీంట్లో వేరే అర్థాలు తీసి కేసు పెట్టి ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రాథమికంగా చూడండి, ఈ గడుస్తున్న సంవత్సరంలో కొమ్మినేని గారు
27,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని గవర్నమెంట్ అంచనా వేస్తే మధ్యంలో 13,000 కోట్లు వచ్చింది డిసెంబర్కి. 13,000 కోట్లు మాత్రమే, ఇంకా 14,000 కోట్లు రావాలి. అంటే అంచనాలు అందుకోకపోవడం, మళ్ళీ ఒక మద్యం పెరిగిందా పెరగలేదా? పెరిగింది. ఎక్కడికి? ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తా ఉంది. అంటే గతంలో గవర్నమెంట్ రూపొందించిన పాలసీ అనేది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చింది, వ్యక్తులకు కాదు. ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ లో అవుతా ఉంది. కాబట్టి అట్లాంటి పాజిటివ్ పాలసీని కూడా రకరకాల పేరుతో అరెస్టులు, జైళ్లు, కేసులు నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు పాలసీ మ్యాటర్ని ప్రశ్నించడం వ్యవస్థ యొక్క పని కాదు, విచారణ సమస్యల పని కాదు, అది హౌస్లు చేస్తాయి అనే విషయాన్ని చాలా తేటతెల్లం చేశారు. ఖచ్చితంగా ఢిల్లీలో ఈ రోజు కేజ్రీవాల్ గారు కన్నీళ్లు పెట్టుకోవడం, లేదా కేజ్రీవాల్ పైన తీర్పు ఖచ్చితంగా దేశంలో బీజేపీకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సమాజం ఈ యాటిట్యూడ్ అంగీకరించదు కోమరెడ్డి గారు. అంటే కృత్రిమంగా కదా మనం శిక్షించలేం కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పద్ధతి ఏంటి? ఎలాగో కోర్టులో నిరూపితం కాదు, విచారణ పేరుతో ఎక్కువ రోజులు జైలు పెట్టేయడం. ఇప్పుడు కొత్త పాలసీ అదే, విచారణ పేరుతో జైల్లో పెట్టేయడం. కాబట్టి ఇది ఒక రకంగా శిక్షతో సంబంధం. కోర్టులు శిక్షించి జైల్లో పెట్టాల్సింది విచారణ పేరుతో జైల్లో పెట్టాల్సిన పరిస్థితి తీసుకురావడం, రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడడం, వేధించడం అనేది దీంట్లో కనపడుతుంది. దీనికి ముగింపు పలికే విధంగా చట్ట సవరణలు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు, ఏదో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్కే కాదు, దేశవ్యాప్తంగా పెను మార్పులకు దారి తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కేసే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులతో సహా నిలబడవు అనే విషయం ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. రైట్. శివరామ్ గారు మీరేమంటారు? ఈ ఢిల్లీ కేసులో కేజ్రీవాల్ గారికి కానీ, కవిత గారికి కానీ వీళ్ళందరికీ రిలీఫ్ వచ్చేసింది. మరి ఏపీలో అని ఇప్పటికీ కొనసాగుతోంది. 3,000 ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎక్కడ అవినీతి జరిగిందో ఎవరు ఆరోపణ చేయలేదు, డబ్బులు దొరకలేదు, దొరికిన డబ్బులు 11 కోట్లు పట్టుకున్నారంటే అవేమో ఎవరియో తెలియదు, వాటికి సంబంధించి వాటిని బ్యాంకులో కలిపేశారు. ఇంత ఘోరంగా జరిగినటువంటి కేసు పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏపీలో? శివరామ్ గారు, ఎవరైతే పొలిటికల్ లెవెల్ ఉంటారో వాళ్ళని, పొలిటికల్గా ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకత ఉన్నారో ప్రతి దగ్గర వాళ్ళని ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్న విషయం మనం గమనిస్తున్నాం. ఒక్కటైనా ఆలోచన చేయండి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఒక పనిగా పెట్టుకొని అసలు ఆధారాలు లేని కేసులు కోర్టులు ప్రశ్నించినా కూడా ఆధారాలు లేని కేసులు బుక్ చేసి మేము నిరూపిస్తామని చెప్పిన కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఏం జరుగుతున్నాయి, అరాచకాలు ఏం జరుగుతున్నాయి. ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళేం ఫ్రీగా బయట తిరుగుతున్నారు, ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళేమో జైళ్ళలో మగ్గుతున్నారు. అంటే దీని లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది. ఈరోజు పొలిటికల్ వాళ్ళు ఏది చెప్తే అది వినే పరిస్థితికి అన్ని డిపార్ట్మెంట్లు రావడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు చేతగాని వాడు, అసమర్థులు, ఎవరు వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళు ఫైనల్గా పోయేది డిపార్ట్మెంట్ వారి దగ్గరికే, అక్కడ న్యాయం జరుగుతుందని. అక్కడ కూడా పొలిటికల్ లీడర్లు చెప్పినట్లేని వాళ్ళు ఏది చెప్తే అది పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా నీకు సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ కేసులు క్షుణ్ణంగా పరిశీలించినా ఇదే పరిస్థితి ఉన్నది వాస్తవం. దాంట్లో అవాస్తవాలు అన్నవి ఏం లేవనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి. అంటే లిక్కర్ కేసు సంబంధించి పెట్టారు, ఏదైనా ప్రూవ్ చేశారండి? లిక్కర్ కేసు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అనేక మందిని దాంట్లో ఇరికిచ్చి కింద మీద పడి నెలల తరబడి జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కేసు కొట్టేసిన తర్వాత అదే ఎఫెక్టు ఏపీలో ఆ కల్పిత మద్యం స్కామ్ కూడా వర్తిస్తుందా అన్నది నా ప్రశ్న. నీకు డెఫినెట్గా సార్ అదే కదా చెప్తుంది. పొలిటికల్గా వ్యతిరేకుల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ మీద మచ్చ వేయాలా, బురద జల్లితే వాళ్ళు కదా మళ్ళీ క్లీన్ చేసుకునేది అనే ఉద్దేశంతో పోతున్న విషయాన్ని మనం గమనించాం. ఈరోజు తెలుగుదేశం పీరియడ్లోనే మనం ఈ మధ్యనే దొరికిన కల్తీ మద్యం వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పటివరకు వాళ్ళ అరెస్టులు ఎవరినో అన్నారు కానీ మిగిలిన మెయిన్ యాక్టర్స్ అంతా పక్కనే ఉన్నారు. మరి వాళ్ళ మీద ఇంత సివియర్గా యాక్షన్ ఎందుకు లేదు? ఎలాంటి సంబంధం లేని వాళ్ళనో ఏదో రకంగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళని లోపలేసి నెలల తరబడి లోపల పెడుతున్నారు. బెయిల్స్ వచ్చినా ఒక కేసు వచ్చే లోపల ఇంకో కేసు ఏదో దానికి లింకప్ చేసి దాన్ని వాళ్ళు లోపల పెట్టే పరిస్థితి.
మరి మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్కామ్ బయటపడింది కదా, మరి దాని మీద ఎందుకు సివియర్ యాక్షన్ తీసుకోలే? అది కూడా వాళ్ళ పార్టీ తరపున పోటీ చేసిన క్యాండిడేట్ హస్తం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన ఎవరైతే కేసులో ఉన్నాడో ఆయన్ను గతంలో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకి జైల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే ఈయనే క్షమాభిక్ష పెట్టారని కూడా అప్పుడు పేపర్లో చదవడం జరిగింది. అంటే దాని అర్థం ఏం చెప్పండి? వాళ్ళని ఈరోజు మీరు వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే తెలుగుదేశంకి లింక్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితే ఈ ప్రభుత్వంలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు పాముకు పాలు పోసి పెంచితే రేపొద్దున్న మనల్నే కాటేస్తుంది. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించకూడదు. భాస్కర్ రెడ్డి గారిదైనా ఈరోజు భాస్కర్ రెడ్డి గారు ఇన్ని రోజులు లోపల ఉన్నాడు, దానికి లింకులు ఎవరెవరినో కలపాలని చూస్తున్నారు. ఫైనల్గా దాంట్లో ఎవరు ఏ నాయకుని నిరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. దేనికి కూడా ప్రజలు గమనించలేని పరిస్థితిలో లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా అంగళంగళం ఏం రా ఇలాగా నడుస్తుంది ప్రభుత్వం అని ఆలోచన చేసేదానికి ఈ ప్రజానీకం ముందు చూస్తున్నారనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. భాస్కర్ రెడ్డి గారికి సంబంధమే ఉందో లేదో ఇంత లేని దాంట్లో లింకప్ చేసి నీతో ఎవరున్నారు దాంట్లో ఇంకా కొంతమందిని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇంకా ఎవరిని ఇరికించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఇంపార్షియల్గా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వాళ్ళే సిట్ అనేస్తారు. ఆ సిట్ అనేసిన దాంట్లో వాళ్ళు అన్నేస్తారు. సిట్ అని వాళ్ళే ఒక కమిటీ వేస్తారు. వాళ్ళు వీళ్ళు ఏది చెప్తారో దాన్నే తయారు చేసి డ్రాప్ చేసి దాన్ని ఈరోజు వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిస్థితి కాదని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాను. రైట్. మరో ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్దాం. బాబు సర్కార్కు బీహార్ ఝలక్. ఐజీ సునీల్ నాయక్కు బీహార్ ప్రభుత్వం అండా. బిఎన్ఎస్ 218 కింద రక్షణ. తమ అనుమతి లేకుండా ఆయనపై చర్య తీసుకోకూడదని స్పష్టీకరణ. కేంద్ర బలగాల అధికారులకు నిర్దేశించిన రక్షణ వర్తింపు. నోటిఫికేషన్ జారీ చేసిన బీహార్ రాష్ట్ర హోంశాఖ. ఇది పరిస్థితి. సైకో రఘురామ వల్లే నాకు ఈ పరిస్థితి అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు ఒక ప్రకటన చేశారు. ఆయన వల్ల నియోజకవర్గంలో ఎంతోమంది పేదలు ఇల్లు కోల్పోయారు అంటూ ఈయన దీక్ష కూడా చేస్తున్నారట. ఇక మరోవైపున పివి సునీల్ కుమార్ గారు ఇదే కేసులో రఘురామాని టార్చర్ చేశారన్న కేసులో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. ఇది పడితేనే 2 ఎముకలు విరిగాయి, కొడితే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎముకలు విరగడంపై సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యాఖ్య. 2 ఎక్స్రే రిపోర్టులను సోషల్ మీడియాలో షేర్ చేసి కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం అంటూ ఆయన చెప్పారు. సో దాన్ని అబద్ధం, ఇదంతా మేము కొట్టామని తప్పుడు కేసు పెట్టారనేది ఆయన ఆరోపణ, ఆయన వ్యాఖ్య. అయితే మరో సందర్భంలో ఈనాడులో ప్రముఖంగా వేసుకున్నారు. రెడ్ బుక్లో జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుంది. ఎంత దారుణం అండి! ఎంత ఈ లోకేష్ గారు ఇలా మాట్లాడతామా? పవన్ నాకు అత్యంత జీవితాంతం పెద్దనేనంట. మరి అప్పుడు వాళ్ళు తిట్టుకున్న రోజుల్లో ఏమైందో. సో ఈ రకంగా ఈయన చేసిన వ్యాఖ్య. మరోవైపు బీహార్ ప్రభుత్వం రెడ్ బుక్ చెక్ పెట్టినట్టేనా? లోకేష్ గారు రెడ్ బుక్ ఆ పిచ్చిగోవాలనండి లేకపోతే అరాచకాల గోవాలి ఇంకా ఆగనట్లేనా, ఆగదని చెప్తున్నారా? మీరేమంటారు పురుషోత్తం గారు? బేసిక్ గా ఈరోజు బీహార్ లో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేటివి. ఇది మంచి పరిణామం కాదు. కొమ్మినేని గారు ఒక ఉదాహరణ చెప్తాను. తిరుపతిలో ఉంటాను కాబట్టి ఒక ప్రముఖ మఠాధిపతిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితినప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ తమిళనాడు నుంచి వచ్చినారు. లోకల్ పోలీసులకి ఆధారాలు ఇచ్చారు. మనోలే దగ్గరుండి అరెస్ట్ చేసి వాళ్ళు పంపించారు. ఇది కదా పద్ధతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ని విచారించాలని తగిన ఆధారాలు మీకుంటే నేరుగా పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. ఒక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాతావరణం ఇదే కదా. దాని ఎందుకు చెడగొడుతున్నారు? దాని ఎందుకు మీరు అడిపి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం? గోడలు దూకి మరీ వెళ్తున్నారు, పైగా ఎవరి దగ్గరికి? పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. అసలు మీకు అవసరం లేదంటున్నాను. ఎస్పీ బాస్ అసలు మన కానిస్టేబుల్ ని పేపర్లు తీసుకెళ్తే వాళ్ళ దగ్గరుండి అరెస్ట్ చేసి మనకి ఇవ్వాలి, తగిన ఆధారాలతో తీసుకెళ్తే. అది రాష్ట్రాల మధ్య ఉన్న రిలేషన్. అది తెలిసి కూడా మీరు వెళ్ళడం అనేది అత్యుత్సాహాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్ర ప్రతిష్టకు
మరియు రాష్ట్ర పోలీసుల వ్యవస్థ ప్రతిష్టకు తీవ్రమైనటువంటి భంగం కలుగుతుంది. పొలిటికల్ గా అల్టిమేట్ గా మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొదటి అంశం. రెండో అంశం కొమ్మినేని గారు, ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఒక వ్యాఖ్య లోకేష్ గారు, రెడ్ బుక్ లో అసలు అర్థం కానిది, రెడ్ బుక్ ఏం సంబంధం కాన్స్టిట్యూషన్ కి? మీరు ఒకటి చెప్పారు ఎన్నికల్లో, మేము కొంతమంది పేర్లు రాసుకుంటాం విచారిస్తామని. అప్పగిచ్చండి, డీజీపీకి ఇచ్చేయండి, అది దీంట్లో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, విచారించి చర్యలు తీసుకోమని. దాంట్లో జగన్ గారి పేరు ఉంది, మీకు మొదటి నుంచి ఆయన పేరే రాసుకుంటారు, దాన్ని ఏం కాదన్ను. కానీ మీరు రాసుకున్నారు కాబట్టి చేసేస్తామంటే, ఇప్పటి వరకు కొమ్మినేని గారు అన్ని కేసుల్లో ఏ కేసులోనే చూడండి, ఏ ఆరోపణలు చేయండి, జగన్ గారి టార్గెట్ కదా. ఇప్పటివరకు నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? అరెస్టుల సంగతి దేవుడు ఎరుగు. నోటీస్ ఇవ్వలేకపోతున్నారు తగిన ఆధారాలు లేవనే కదా, తగిన సబ్జెక్ట్ లేదనే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మీడియా మీట్లు ఏమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను కదా విచారించమని, అరెస్ట్ చేయమని చెప్పాడు. నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, తాడేపల్లిని మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాడు కదా. కాబట్టి ఈ విచారించడానికి కూడా ఉపయోగపడినటువంటి ఆరోపణలు మీరు చేస్తా ఉండేది. అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. అరెస్టు, శిక్ష అని మనం మాట్లాడుకోవచ్చు. నోటీస్ ఇవ్వడానికి కూడా ఎసులుబాటు లేని ఆర్గ్యుమెంట్లు మీరు చేస్తున్నారు. ఒకవైపు ఈ ఆర్గ్యుమెంట్లు చేస్తా, దీనివల్ల ఏమవుతుంది? భయపడే సమాచారం కాదు కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ పోటీలు పడి అరెస్టులు కావడం సిద్ధపడే పరిస్థితి తీసుకొచ్చినారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఇప్పుడు సాధారణ వైసీపీ కార్యకర్తలు కూడా నేను రెడీ అరెస్ట్ కు అనే పరిస్థితి తీసుకొచ్చారంటే తెగించారని అర్థం. వీళ్ళందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పేరు రాయేస్తాం అది అంటే ఇది అంటే భయపడే సమాచారం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం అనేది ఇట్లాంటి పద్ధతిలో బెదరగొట్టలేరు. అందులో మొదటి నుంచి కూడా అరెస్టులు, జైళ్లు, లేకపోతే పోరాటాలతోనే పుట్టినటువంటి పార్టీని ఇట్లాంటి వాటితో ఏం బెదిరిస్తారు? అల్టిమేట్ గా రెడ్ బుక్ అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాదు, ఐటీ, రాజశేఖర రెడ్డి గారికి సంక్షేమ పథకాలు, జలయజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తే నిలబడతాడు. ఒక్కొక్క ఇమేజ్ ఉంది. మరి మీ ఇమేజ్ ఏం తెచ్చుకొచ్చుకున్నారంటే రెడ్ బుక్ ఇమేజా? ఏం సాధిస్తారు దీంతో? సాధించేది ఏముండదు. మీకు కూడా ఇంకా 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తికి ఇది మీకే నష్టం. కానీ వారు ఆలోచించుకుంటే బెటర్. ఇట్లా ఆలోచించకుండా బీహార్కి పోయి ఆంధ్రప్రదేశ్, రేపు బీహార్లో ఎదురు రేపు ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇట్లాంటి ఆలోచనలు మాని చట్టబద్ధంగా తప్పులు చేస్తే యాక్షన్ తీసుకోండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు 99 పైసలకే ఇస్తానని ఆయన మాట్లాడిన తీరు మీద రాజకీయ పార్టీలని అంత అహంభావా అని పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి, విమర్శలు చేశాయి. ఇప్పుడు కూడా అదే అహంభావంతో ఈయన చేస్తున్నారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు కదా, హుందాగా ఉండవలసిన వేళ. అంతేకాకుండా చంద్రబాబు గారి పరువును కూడా ఈయన తీసేస్తున్నట్లే కదా, ఆయన స్థాయిని కూడా తగ్గించినట్లే. ముఖ్యమంత్రి ఈయన కనీసం హోంమంత్రి కూడా కాదు కదా. రెడ్ బుక్ నా ఇష్టం, నా రాజ్యం, నా ప్రభుత్వం, చంద్రబాబు లేదు నేనే పెత్తనం చేస్తున్నాననేటువంటి ఒక సంకేతాన్ని లోకేష్ గారు ఇవ్వటం మరి చంద్రబాబు గారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నట్లా, లేకపోతే ఈయనకి నిజంగానే ప్రభుత్వంలో ఎదురులేని పరిస్థితి ఏర్పడినట్లా? ఇది రాష్ట్ర ప్రయోజనానికి భంగకరము కాదా? అట్లాగే అది ఈ శాంతి భద్రతలకు కూడా ఇది విఘాతం కలిగించే వ్యాఖ్య కాదా ఇటువంటివి చేయటం వల్ల? ఖచ్చితంగా కొమ్మినేని గారు, ఇప్పుడు పొలిటికల్ రాష్ట్ర ప్రయోజనం కాదు, పొలిటికల్ కూడా మీరు మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఎందుకంటున్నానంటే మీరు ఇన్ని ఆఫర్లు ఇచ్చినా ఎందుకు రావలేదు ఇన్స్టిట్యూషన్స్? మీరు ఉదాహరణకు మెడికల్ కాలేజీలు పీపీఏ పద్ధతిలో టెండర్లు అడిగారు. ఒక్క టెండర్ 10 మెడికల్ కాలేజీలకి వేస్తే ఒక్క టెండర్ ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు దీని పాలసీని నేను రివ్యూ చేస్తాను, తప్పు చేస్తుంటే ఆనాటి ప్రభుత్వంతో పాటు తప్పుడు పద్ధతిలో పాల్గొని ఉంటే ఆ టెండర్లో పాల్గొన్న వాళ్ళపైన చర్య తీసుకుంటానని చేసిన ఒక ప్రకటన. మొత్తం ఒక ఐడియల్ టెండర్లు మీ పైపించి 2 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు భరిస్తుందని సడలింపు జీవో కూడా ఇచ్చినట్టున్నారు. అయినా ఒక రాలేదు. పైపించి మీకు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు, హెచ్చరిక పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చే అధికారంలో ఉన్న రెడ్ బుక్ కాన్సెప్ట్ పనిచేయట్లేదంటే ఎక్కడ బలహీనత ఉందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు 99 పైసలకి ఇస్తాను రెడీ అన్నారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? మేము ఈ ఆఫర్ చేయడం వల్ల 99 పైసలకి ఇవ్వడం ద్వారా ఇన్ని కంపెనీలు వచ్చినాయి అని ఒక మాట చెప్పండి చూద్దాం. రెండోది, పొలిటికల్ గా కొమ్మినేని గారు అసహనాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, వారు పాలసీ డెసిషన్ చెప్పాలి. వారు పాలసీ డెసిషన్ చెప్పకుండా లోకేష్ గారు ఏముంది మాకు వద్దు అనుకుంటే మీరే బాధ్యత తీసుకోవడం, మీకు ఫుల్ ముఖ్యమంత్రి కాబట్టి ఇష్టం ఏమన్నా చేసుకోండి, ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి. కాబట్టి లోకేష్ గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు అధికారం ఉంది అని మీరు హెచ్చరికలు ఇచ్చే పిలుపులు మీ వాళ్ళు కూడా పాటించలేకపోతున్నారు. ఎందుకు వీళ్ళని టెండర్లు చెప్పండి, మీకు పవర్ ఉంది కదా. పవర్ తో కాదు, కుమారుడై ఉండి చంద్రబాబు గారి పరువు ఈయనే తీసినట్లు అవుతోందా లేదా ఈ రెడ్ బుక్ దిక్కుమాలిన గోల్తోటి?
చంద్రబాబు గారికి నష్టం కన్నా ఆయనకి నష్టం ఎక్కువ అంటాను. చంద్రబాబు గారికి అయ్యో పాపం అంటాం, అయ్యో ఆయన పాపం ఆయన పని చేయట్లేదు పెద్ద ఆయనని. కానీ మీకు కదా నష్టము, భవిష్యత్తు మీది కదా, లోకేష్ గారిది కదా. ఎవరు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరనుకుంటా. అన్ని సలహాలు లేదు, అధికారం వచ్చిన తర్వాత కొంతమంది పని చేయవు. కోమరెడ్డి గారు పనిచేయవా? అధికారం అనేది పని చేయదు. మనబోటి వాళ్ళు ఆయనతో సంబంధాలు లేకపోయినా చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం కానీ అది వేరే విషయం. కానీ అయ్యా నువ్వు హుందాగా ఉండు, నీకు మంచి పేరు తెచ్చుకో, మంచి పనులు చేసుకో అని చెప్తుంటే మన మాటలేమో ఎవరికి చెవికి ఎక్కట్లేదు. వాళ్ళు పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు, చెడు సలహాలు ఇచ్చేవాళ్ళని మాత్రం శుభ్రంగా వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇట్లాంటివి ఖచ్చితంగా చంద్రబాబు గారికి తీరని అప్రతిష్ట అవుతుందా కాదా అన్నదే నా ప్రశ్న. ఖచ్చితంగా ప్రభుత్వానికి చంద్రబాబు గారు లీడర్ కాబట్టి వస్తుంది. రెండోది మీ మాట మన మాట కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారంట, ఆఫ్ ది రికార్డ్ గా చెప్తుందండి. ఇది ఏం పద్ధతి, దీనివల్ల మేము అందరూ కలిసి పుట్టి మునిగిపోతుంది 2029 వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఎవరు ఏం ఆగట్లేదు, అందరూ చెప్తున్నారు. మరి ఆయనకి ఎందుకో ఎక్కించుకోవట్లేదు, దాని ఫలితం ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకుంటారు. రైట్. శివరామ్ గారు చెప్పండి, బీహార్ సర్కారు రఘురామ కేసు సంబంధించి సునీల్ నాయక్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారికి రక్షణగా నిలబడింది. ఇక్కడేమో ఐఏఎస్ని ఐపీఎస్ని నానా బాధలు పెడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ చెక్ పెట్టారు, ఈ రెడ్ బుక్ గోల్కి అక్కడ వాళ్ళు చెక్ పెట్టినట్టేనా? మరోవైపు జగన్ గారి పేరు రెడ్ బుక్లో ఉందో లేదో త్వరలో తెలుస్తుందని లోకేష్ గారు ప్రకటిస్తున్నారు. ఇది లోకేష్ గారి ప్రతిష్ట పెంచేదా, చంద్రబాబు గారి ప్రతిష్టను దించేదా ఏమిటి? ఈ రెండింటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్టాలని అతిక్రమించి ముందుకు పోవడానికి ఎవరికీ హక్కు లేదు, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ లోకల్ డిపార్ట్మెంట్కి, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ తప్పు చేసినా ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని పట్టుకురావాలనుకుంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసిన తర్వాతనే వాళ్ళ సహకారంతో వాళ్ళ లోకల్ డిపార్ట్మెంట్ పిలుచుకొని పోయిన తర్వాతనే అరెస్ట్ చేయాలి. అది చట్టం. చట్టాన్ని అతిక్రమించి రాత్రే పోయి ఏదో దోపిడీ దొంగల మాదిరి మనం వాళ్ళ ఇంట్లో ఉండి గోడలు ఎగిరి అంటే చాలా సందర్భాల్లో చూసాము. చాలా సందర్భాల్లో గోడలు ఎగిరి వాళ్ళ ఇంట్లో అద్దాలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం మనం చూసాం. కానీ ఇది వేరే పక్క రాష్ట్రాలు సమ్మతించవచ్చేమో, కానీ బీహార్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి కూడా డెఫినెట్గా పోయి ఉంటుంది. నేషనల్ మీడియాలో కూడా ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక ఎస్టీ ఆఫీసర్ని అన్నెసరిగా ఏమీ చేయకపోయినా కేవలం అప్పుడు ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఇరికించాలి అనే ప్రయత్నాలు చేయడం చాలా దురదృష్టకరం. బీహార్ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసిందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏ ప్రభుత్వాలైనా చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అక్కడున్న ప్రస్తుత ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో ఎప్పుడు పోతారో ఎప్పుడు లేదో తెలీదు, పోవడము, అరెస్ట్ చేయడము, వాటి ఎలాగో రకంగా వాళ్ళని దౌర్జన్యంగా బెదిరించడం, ఇంట్లో అద్దాలు పగులుకొట్టి అరెస్ట్ చేసుకొచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. గతంలో సినిమా యాక్టర్ గారిని ఎట్లా పట్టుకొచ్చారో చూసాం, మిగిలిన చాలామందిని ఎలా అరెస్ట్ చేశారో మనం చూసాం. కానీ అక్కడ లోకల్గా ఇంటిమేట్ చేయకుండా చట్టాన్ని అతిక్రమించడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తగదనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి బాగా ఆలోచన చేయండి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మేము వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏదో రకంగా అని చెప్పించే ప్రయత్నాల్లోని భాగమే ఈ రెడ్ బుక్ కార్యక్రమం అనేది అందరికీ తెలుసు. ఏదో రకంగా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తే తప్ప దీనికి వీళ్ళు సరెండర్ కారు అని చాలామంది మొదట్లో భయపడ్డారేమో, కానీ రెడ్ బుక్లకు ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా తనంతకు తనే మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోతాంలే, 2 నెలలు కాకపోతే 4 నెలల లోపల ఉంటాం, అంతకంటే జరిగేది ఏముంది అనే పరిస్థితికి రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ పోలీసుల్ని అడ్డు పెట్టుకొని రాజ్యమేలిన ఏ ప్రభుత్వాలకు కూడా మనుగడ ఉండదు అనేది గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళకంటే పెద్దోళ్ళు కాదు కదా, అలాంటి దానితోనే పోరాడి స్వాతంత్రం తెచ్చుకునే పరిస్థితి మన ఇండియాలో ఉంది. అలాంటి పరిస్థితిలో అదే జీన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా దేన్నైనా ఎదిరించగలం, దేంతోనైనా ఎదుర్కొంటామనే ధైర్యాన్ని ఈరోజు ప్రజలు నింపిన పరిస్థితి కూడా వీళ్ళదే. ఈరోజు ఒక అధికారి మంచి ఆఫీసర్ కాబట్టి అక్కడ అవుట్రేట్గా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది అనేది వాస్తవం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో బీహార్కి పోయి ఏదో రకంగా అడ్డంగా పట్టుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలనుకోవడం, అలాగే లోకల్గా ఉన్న ఐపీఎస్ అధికారుల్ని అన్నెసరిగా ఇబ్బంది పెట్టడం, సీతారామన్ గారిని లోపలేయడం, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం, ఇలా చేయడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అధికారులు అప్పుడున్న ప్రభుత్వాలు
కొన్ని పాలసీలు ఉండొచ్చు, ప్రభుత్వ పాలసీ చట్ట పరిధిలోనే ఉండాలి. దాన్ని అతిక్రమించకుండా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా గత ప్రభుత్వంలో చేసిన వారిపైన వాళ్ళు చట్టాన్ని దాటి పరిధి దాటి చేసినప్పుడు దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవచ్చు. కానీ మెంటల్ టార్చర్ క్రియేట్ చేయడం, ఐపీఎస్లో ఐఏఎస్లో ఆందోళన కలిగించడం, మీరంతా మేము చెప్పినట్లనే మెసేజ్ పోవడానికి ఇవన్నీ చేస్తున్నారని నా ఆలోచన చెప్తున్నాను. అది అయితే అట్లాగా దీని మీద చెప్పండి. రెడ్ బుక్లో జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుంది అని లోకేష్ గారు అన్నారంట, మీరేమంటారు? సార్, రెడ్ బుక్లకి ఇంకో బుక్లకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితి లేదు. గతంలో పవర్ఫుల్ క్యాండిడేట్ సోనియా గాంధీ గారు బెదిరిస్తేనే బెదర్లే. ఆయన దేనికి భయపడ్డు. గతంలో అన్ని కేసులు పెట్టి ఇంక అయిపోయి జగన్ గారి పని అని చెప్పినప్పుడు ఆణిముత్యంలో బయటకు వస్తా, నేనేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఎంత లోపల పెట్టినా భయపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఇలాంటి దానికి భయపడతాడా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని బుక్కుల్లో ఎన్ని ఇది ఉన్నా ఆయన ఏం చేయలేరు. ప్రజానీకం అంతా చూస్తూ ఊరుకుండే పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఎక్కడ కదిలించినా జగన్ 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 అనే వాళ్ళ గుండెలో వినపడుతున్న వాస్తవాన్ని మన హృదయంలో శబ్దాన్ని సౌండ్ని మనం వింటామనేది డెఫినెట్గా అందరికీ తెలుసు. ఈరోజు చూడండి, ప్రతిపక్ష పార్టీలో కూడా జగన్ గారి పేరే వినపడుతుంటుంది. అది కూడా మనం గమనించాల్సిన అవసరం. జగన్ 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 వాళ్ళు ఇద్దరు పోయినా కూడా జగన్ గారే గుర్తొస్తున్నట్లున్నారు వాళ్ళకి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళు చెప్పకపోతే అసలు వాళ్ళు ఆ రోజు నిద్ర కూడా రాదు వాళ్ళకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బుక్కుల్లో ఉన్నా ఏం చేయలేరు. ఆయన ఒక ప్రజాశక్తి. ఆయన్ని భయపడిస్తామని చెప్పి రెడ్ బుక్లు అవి అంటే భయపడే పరిస్థితిలో అంత చిన్న గుండె కాదైంది. రైట్, ఓకే. ఫైనల్గా ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య కదా. సునీల్ కుమార్ గారు ఏమంటున్నారంటే జస్ట్ పడిపోతేనే 2 చోట్ల ఎముకలు ఇరిగాయి, నిజంగా ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు అయి ఉండాలి, అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే అబద్ధాలు బయటపడుతున్నాయి, నిజం తాగదు అంటూ పివి సునీల్ కుమార్ గారు అంటున్నారు. మీరేమంటారు? ఒకటి రఘురామకృష్ణరాజు గారు అలిగేషన్ ఏంటంటే ఈ టార్చర్ గురించి ఈరోజు సునీల్ కుమార్ టిట్టు కాదు. అంటే ఆయన ఎంత తీవ్రంగా నన్ను హింసించాడనే దానికి ఆయన పోల్చాడు. అంటే నన్ను గుండెల మీద కూర్చొని కొట్టారు, తన్నారు, ఒక రకం ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఆవేదన వాళ్ళు ఆ రోజు చెప్పారు. సరే, అది తేల్చాలి, వ్యవస్థలు తేల్చాలి ఏం జరిగిందని. ఈయన దానికి కౌంటర్ చేస్తున్నాడు. మేము అలా చేయలేదు అనడానికి ఒక లాజికల్ గా నేను ఆయన బై మిస్టేక్ కాల్ దగ్గర పడిపోయాడు కదా క్రికెట్ ఆడుకుంటూ. ఆ క్రమంలో అంటే ఆ స్వల్ప సంఘటనకే అంటే ఆయన తెలుసు మనిషి అని, అంటే ఆయనకున్న వయస్సు శరీర పరిస్థితులు రీత్యా ఆయన చాలా పెలుసుగా ఉంటాయి. ఆ చిన్నదానికి పడిపోన్న పరిస్థితి మేము వారు చేసినంత అలిగేషన్స్ జరిగి ఉంటే తట్టుకునే కెపాసిటీ కాదు, ఒక లాజిక్ గా మాట్లాడుతున్నారు కౌంటరింగ్. అంతే కదా, రోజు ఇప్పుడు విచారణ చేయకుండా రోజు ఎక్స్ లో ఎటబడితే అట్లా మాట్లాడుకుంటే కౌంట్లు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఢిల్లీలో మీరే, గల్లీలో మీరే విచారించేసి తేల్చేసేయండి, తేల్చి శిక్షించండి. దాని మీద రోజు ఆయన పేరు మాట్లాడుతూ ఉంటే ఇంక ఈ పోరికలన్నీ ఆయన తెచ్చాడు. దీనివల్ల ఎవరికి కాబట్టి అధికారంలో ఉండేవారు బాధ్యతాయుతంగా ఉంటే ఇట్లాంటి సమస్యలు రావు. రైట్. ఎవరో పూనం కౌర్ గారంట, కాపు కమ్యూనిటీ వారసత్వం క్రైస్తవంగా మారిపోయింది, వాళ్ళ పిల్లలకు 3 నెలల వయసులోనే బాప్టిజం అంటూ వ్యాఖ్యానించింది. కొంతమంది హిందూ మతాన్ని కేవలం దుస్తుల్లో మాత్రమే అనుసరిస్తారు, ఆ లబ్ధిదారులు తమ పిల్లలకు 3 నెలల వయసు ఉన్నప్పుడే క్యాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించారు. మరి ఇప్పుడు మన వారసత్వం ఎటువైపు? కాపు కమ్యూనిటీ గొప్ప పాత వారసత్వం ఆర్థడాక్స్ క్యాథలిక్ క్రైస్తవతంగా మారిపోయింది, మత మార్పిడికి బ్రాండ్ అంబాసిడర్, దీన్ని యూపీలో లవ్ జిహాద్ అంటారు, అదే ఏపీలో ఇది సందర్భాన్ని బట్టి మారుతోందని ఈవిడ చమత్కారపూరితంగా వ్యాఖ్యానం చేసింది. ఇక త్వరలో 4 ట్యాంకర్లు కూడా దొడ్డిదారిలో తిరిగి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి నిర్వాహకం మీద కథనాన్ని ఇచ్చింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని తెలంగాణ ప్రభుత్వం
సస్పెండ్ చేసింది. ఈ ఫార్ములా కేసు సంబంధించి గొడవ అవుతుంది కదా. 1,00,000 కోట్లతో ఉద్యానవన హబ్బు రాయలసీమ ప్రపంచం నెంబర్ 1 చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. మొన్నటిదాకా 41,000 కోట్లు అనేవాళ్ళు ఇప్పుడు 1,00,000 కోట్లు తీసుకెళ్లారు. మంచిదే. రాజధానిలో కొత్తగా 6 సంస్థలకు 5,680 ఎకరాలు ఇస్తున్నారట. హైకోర్టు అసెంబ్లీ భవనాలకు భారీగా నిధులు. హైకోర్టు భవనానికి మొదట 566 కోట్లు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 556 కోట్లు ఇచ్చారంట. దీంతో 1,481 కోట్లు అవుతుందట. అసెంబ్లీ భవనానికి మళ్ళీ 1,149 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట మొత్తం మీద. సో అనకాపల్లి కలెక్టర్పై సిబిఐ దర్యాప్తు జరపాలి. 100 కోట్ల దేవుడి భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా, ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ బొత్స సత్యనారాయణ గారు శాసనమండలి విపక్ష నేత ప్రకటించారు. లోద్రాకు మరో 33 లక్షలు, ఇప్పటివరకు 10.87 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. కామంతో కాటేసిన జనసేన కార్యకర్త, గర్భం దాల్చిన విద్యార్థిని. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఏం చేస్తారో తెలియదు. శ్రీధర్ మోసాలపై సాక్ష్యాలతో సహా నిరూపించా, 4 రోజులు అవుతోంది, ఏం చేశారు సార్ అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు ఏపీలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయి. వేములపల్లిలో పరువు హత్య, ప్రేమ పెళ్లి చేసుకున్న రోజే ఘాతుకం. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లేసా గిల్ వారు ఏపీ హైకోర్టుకి బదిలీ అవుతున్నారట. వారు ఆ తర్వాత ఏప్రిల్ 24న ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు రిటైర్ అయితే ఆ తర్వాత ఆమె చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక లడ్డూ వద్ద నాయన చర్చ జరగాల్సిందే. లడ్డూ ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైసీపీ పట్టు, చర్చకు సరేనంటూ అధికార పక్షం పలాయనం. అనుమతి లేకుండా స్టేట్మెంట్, చైర్మన్ అవమానించడమే అధికార పక్షం తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం. ఇందాక కూడా మనం ఆయన స్టేట్మెంట్ విన్నాం కదా. బాబుదే మహాపచారం, ఇందాపూర్కు అవినీతి విందు అంటూ హెరిటేజ్ ఫుడ్ సంస్థ అనుబంధ సంస్థ ఇందాపూర్కు టీటీడీ నిధుల కైంకర్యం అంటూ లెక్కలతో సహా సాక్షిలో ప్రముఖంగా పత్రిక ఇచ్చారు. వార్తాపత్రిక ఒక కథనం ఇచ్చింది. కొందరి పాపాలు ఎందరికో శాపాలు, యూరియా, డిటర్జెంట్లు, రసాయనాలతో కల్తీ, ఉత్పత్తులు పెంచేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు, బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లో కల్తీ పాలు అంటూ వార్తాపత్రిక ఏదో కథనాన్ని ఇచ్చింది. నిజానికి ఇటువంటి వాటి వల్ల బాగా పనిచేసే కంపెనీలకు కూడా నష్టం జరుగుద్ది. ఇటువంటి వాటిని ప్రభుత్వాలు వెంటనే సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అనుమతి లేకుండానే స్టేట్మెంట్ ఇచ్చారు, చైర్మన్ అవమానించడమేనని మోషన్ రాజు గారు ఆవేదన చెందారు. సో లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలాయని సాధు పరిషత్ సదస్సులో స్వామీజీల ఆవేదన ఉంది. మళ్ళీ ఇప్పుడు సడన్గా వీళ్ళెందుకు వచ్చారు? ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మన పురుషోత్తం గారు చెప్పండి, ఏమిటి ఈ నిన్న జరిగిన చర్చ మొన్న జరగనీయకపోవటం, నిన్న వీళ్ళు డిమాండ్ చేసిన పట్టకపోవటం, ఇంకోవైపు చైర్మన్ ఆవేదన వ్యక్తం చేయటం, మరోవైపు ఇందాపూర్కి సంబంధించినటువంటి బయట రేట్ ఏమో తక్కువ ఉంటే టీటీడీకి ఎక్కువ రేట్కి ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి గందరగోళం చేస్తోందా? మళ్ళీ తర్వాత సాధువుల సదస్సులని కార్యక్రమాలు నడపటం. కమిటీ గారు, బేసిక్ గా చైర్మన్ గారు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ గా సహజంగా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికైనటువంటి చైర్మన్, నేచురల్ గా అనుకూలంగా ఉంటారనే ముద్ర కూడా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మీరు చూడండి, వీటిపైన వాయిదా తీర్మానాలని ఎన్నిసార్లు ఇచ్చినా, ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఇచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చారు చైర్మన్ గారు. వారు ఎన్నికైందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అయినా కూడా ఆ చైర్కి ఎలా ఉండాలో అలా. ఎందుకని ప్రభుత్వం చర్చకి సిద్ధంగా లేనప్పుడు అలౌ చేయడం కరెక్ట్ కాదని సాంప్రదాయాలను పాటించి ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారు. మీకు గుర్తుంటే ఒక వారం ముందు ఎప్పుడు మీకు మన లైవ్ లో ఒక ఆయన డౌట్ వ్యక్తం చేశాడు, చైర్మన్ గారు అలౌ చేయకపోవడం కరెక్ట్ కాదని మీరు ఖండించారు. దాన్ని మనం చూసాం, మనం ఉన్నప్పుడు నేను కూడా లైవ్ లో ఉన్నా. అంటే అట్లాంటివి ఉన్నా కూడా ఆయన చైర్కి ఎట్లా ఉండాలో అట్లే వ్యవహరించారు. ప్రభుత్వం సిద్ధం కాకుండా చర్చకు అనుమతి చేయకూడదని. కానీ ఒకవైపు చర్చ జరగాలని కోరుతూ ఉంటే నిన్న పయ్యావల కేశవ్ గారు ఏమంటారు, నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటాడు. సభ్యులు కోరుతా ఉండేది సభను దృష్టిలో పెట్టుకునే చైర్మన్ ఎప్పుడు కూడా నడుపుతారు చైర్మన్ గా. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం కోరుతా ఉంది? చర్చను కోరుతా ఉంది, వాయిదా తీర్మానం ఇస్తా ఉంది, రిజెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి ఆలోచన వచ్చి ఒక సాంకేతిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటే అర్థం ఏంటి, మీరు జబర్దస్త్ చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళు రచ్చ చేసేసి వాకౌట్ చేసేవాళ్ళు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది మొదటి అంశం. రెండోది, నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి గారు మాట్లాడుతూ వారు చైర్మన్ గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, గతంలో మీరు చెప్పింది. ఆయన ఆన్సర్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టార్ 1 గంట చర్చిద్దాం, 2 రోజులు చర్చిద్దాం, 3 రోజులు చర్చిద్దాం, సమస్య అది కాదు కదా. చైర్మన్ గా నేను ఇచ్చిన రూలింగ్ భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది సరైనది కాదు,
అనే విషయం వారు చెప్తున్నారు. సాంప్రదాయాలు వారు చెప్తున్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు, సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే చూస్తుంటే మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ చైర్మన్ తో వ్యవహరించిన తీరు అంత మంచిది కాదు. వారు చాలా హుందాగా వ్యవహరిస్తారు, మీరు అట్లా వ్యవహరిస్తే మంచిది. ఇంకా రెండో అంశం, రాష్ట్రంలో చర్చిస్తుంది ఏంది, ఇప్పుడు సాధు సంపత్తులు కూర్చున్నారు, వాళ్ళని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కొమ్మేణి గారు ఇక్కడ బేసిక్ గా ఆందోళన కానీ డిమాండ్లు కానీ ఎప్పుడు జరుగుతాయి కొమ్మేణి గారు? తగిన విచారణ జరగనప్పుడు చేయాలని కోరుతాం. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ టేకప్ చేసింది. సర్వోన్నత విచారణ సమస్య తేల్చనివ్వండి, తేల్చకుండా మీరు ఇంటర్ప్రిటేషన్ ఏది పడితే ఎందుకు చేస్తారు? దాని ప్రతి మీరు మాట్లాడడం ఏంటి? కాబట్టి విచారణ జరగక ముందు ఆందోళన కరెక్ట్, విచారణ స్టార్ట్ అయిపోయింది. అందులో భారతదేశంలో ఇంకా అల్టిమేట్ సుప్రీంకోర్టు అయినా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టండి. ప్రభుత్వం ఇప్పుడు ఒకనొక సభ్యులు ఎవరో మాట్లాడుతున్నారు, విచారణ అనుకున్న అంటే రాబట్టలేకపోయిందంట, ఏది సిట్. ఇప్పుడు కోర్టులు వాదించండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయర్ ఉంటారు కదా కోర్టులో, ఈ సరిగ్గా లేదా ఇప్పుడు ఎవరో సునీత గారు ఇంకా విచారించారు, ఇంకా రోజు కోర్టుల చుట్టూ జరుగుతున్నారు కదా, మీరు తిరగండి, వెళ్ళండి, అప్డేట్ దాఖలు చేయండి, ఈ సిట్ విచారణ సరిపోలేదు, ఇంకా వైరల్ గా చేయాలి, మీకు ఆధారాలు చెప్పండి, సిట్కి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు అంటే ఏమి చేయకుండా మాట్లాడుతున్నారంటే దీన్ని నేను అనుకున్న చర్చ ఎక్కువ చేయాలనుకుంటున్నారు కొమ్మరేణి గారు. విషయాన్ని పక్కన పెట్టి చర్చించుకుంటా కాలయాపన నేర్చుకోవడం, రెండోది అలిగేషన్ చేసేయడం. ఇది ప్రభుత్వానికి ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వానికి నష్టం, అన్నిటికన్నా మించి సున్నితమైన వ్యవస్థ, రోజు వివాదాలు ఉండడం, ఎవరైనా సరే ఆందోళన చెందుతారు. జరిగిందా జరగదని కాదు, ఏంది ఈ రోజు ఈ చర్చ అనేసి. అంటే ఇప్పుడైనా ప్రభుత్వం దీన్ని మానుకుంటే మంచిది. అయితే మరి ఇందాపూర్కి సంబంధించి వచ్చిన వార్త చూశారు కదా, నెయ్యి విందని చెప్పి టీటీడీకి ఇచ్చిన రేట్ ఏమో ఎక్కువ అంట, బయట మార్కెట్లో తక్కువ ఉందంట. జనరల్గా బయట మార్కెట్ కంటే తక్కువ ఉండాలి కదా హోల్సేల్గా పెద్ద బల్క్గా ఇస్తున్నప్పుడు. అదే టైంలో ఇందాక ఒక వీడియో చూశారు కదా, హెరిటేజ్ కూడా సప్లై చేసింది గతంలో, అసలు నేను ఎప్పుడు చేయలేదని చంద్రబాబు గారు చెప్తే దానికి కౌంటర్గా రావటం, అలాగే కొంతమంది హెరిటేజ్ మజ్జిగని కింద టర్మ్లో ఆయా సందర్భాల్లో పంపిణీ చేయించటం, ఇవన్నీ అనవసరంగా ఎందుకు చంద్రబాబు గారు ఇవన్నీ తవ్వుకుని లేనిపోయింది అంతా మీద బురద వేసుకుంటారు? కొమ్మేగారు, హెరిటేజ్ అనేది ఒక సంస్థ, వ్యాపార సంస్థ, వ్యాపారం చేయడానికి ఎవరు తప్పట్టరు, తప్పేం కాదు. నేను ఒప్పుకోని చట్ట ప్రకారం పాల్గొనండి, చెయ్యండి, దాన్ని ఎవరు తప్పలేదు. ఒక వ్యాపార సంస్థ వ్యాపారం అనవసరంగా క్వాలిటీ ప్రకారం చట్టబద్ధ దాన్ని ఇప్పుడు నేను ఏదో చెప్పడానికి కోసం పెద్ద అవసరం లేదు దాన్ని, మీరు చేయండి, చట్టబద్ధంగా చేసుకోండి, ఎవరికైనా తప్పు అవసరం. ఇది మొదటి అంశం. సీఎం అయినంత మాత్రాన వ్యాపారం చేయకూడదని లేదు కదా, హెరిటేజ్ కూడా అందరూ అన్ని సంస్థలాగానే చేయొచ్చు. ఈయన ఎందుకు అనవసరంగా హిపోక్రసీ? ఒకవేళ వద్దు అనుకుంటే వ్యాపారాలు ఆపేయండి. రాజకీయాల్లో మీరు గతంలో యంగ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు రాజకీయాల్లో వ్యాపారాలు చేయకూడదు, డబ్బులు ఒక సాంప్రదాయం ఉండేది. అదే కావాలనుకుంటే అన్ని ఆపేసేయండి, అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉండండి, వ్యాపారాలు చేయండి, పద్ధతిగా వ్యాపారాలు చేసుకోండి, తప్పేం లేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం కొమ్మేణి గారు, బేసిక్ గా డైరీకి సంబంధించినంత వరకు ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు తీవ్రమైన అలిగేషన్ చేశారు. మొదటి అలిగేషన్ ఏంటంటే వారికి వీరికి ఉన్నటువంటి అసోసియేషన్ పైన చర్చ జరగాలన్నారు. మాకు అసోసియేషన్ వేరే, దానికి సంబంధం లేదని మీరు ఆన్సర్ చేయొచ్చు, చర్చ పెట్టొచ్చు, ఎందుకు చర్చ అనౌ చేయట్లేదు అర్థం కావట్లేదు. బొత్స సత్యనారాయణ గారు చేసిన అలిగేషన్ మాత్రం తీవ్రమైంది, అది నిజమైతే. ఎందుకంటే వారు చెప్తుంది ఏంది, దాదాపు పర్ డే 15,000 కిలోలు సప్లై. కొమ్మేణి గారు, నేచురల్ గా ఎక్కువ సప్లై చోట రేట్ తగ్గుతారు, అంతే కదా, పబ్లిక్ మార్కెట్ కన్నా ఎక్కువ బల్క్ గా సప్లై చేసి తగ్గుతారు. బొత్స గారు ఆరోపణలు చూస్తా ఉంటే చాలా తీవ్రమైన తేడా ఉంది, ఇది సరైనది కాదు కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీనికంటే వివరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఉన్న సంబంధాలపైన వాళ్ళ అలిగేషన్స్ ఆన్సర్ చేసేయండి. రెండోది ఇప్పుడు బొత్స సత్యనారాయణ చివరి అలిగేషన్, దీన్ని కరెక్ట్ గా చెప్పేస్తే విమర్శలు తాము ఉండదు కదా, రచ్చ ఉండదు కదా. కాబట్టి ఆ చర్చని అలౌ చేయకుండా నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటే, మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి అలిగేషన్ చేసి వెళ్ళిపోతే చర్చకి అర్థం ఉంది, దాంతో వివాదం. ఎవరన్నా ఏదైనా ఒక మాట మాట్లాడడం కానీ, మనం ఎన్నో అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ చూసాం కదా, అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం కానీ టక్కని వీళ్ళంతా లేసి అడ్డం పడతారు, గవలగాలు అయిపోద్ది, వాయిదా పడిపోద్ది. వీళ్ళ పర్పస్ ఏమో సర్వ్ అవుద్ది, వాళ్ళ పర్పస్ ఏమో సర్వ్ కాదు. రైట్. బేసిక్ గా కొమ్మేణి గారు, ఫైనాన్స్ బడ్జెట్ అనేది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు కొమ్మేణి గారు. నేను కాగ్ రిపోర్ట్ జనవరి ఎండింగ్ నాడు చూశాను, డిసెంబర్ ఎండింగ్ అనుకున్న పరిస్థితి మళ్ళీ కొనసాగుతా ఉంది. ఇదేదో కొంత ఇబ్బందికర పరిస్థితి, ఇవన్నీ ఏమి చర్చ లేకుండా దీంతోనే కాలయాపన చేసేసి చివరిలో మమ అనిపించారు. ఇది అడ్వాంటేజ్ అయితే పర్వాలేదు, అన్ని డిఫెన్స్ లో పడుతున్నారు, దెబ్బతింటున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కదా, దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చే బాగానే డైవర్ట్ చేసామలే అనుకోవచ్చు. కానీ దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా, కోట్లాది మంది హిందువుల మనోభావాలను వీళ్ళు రోజు దెబ్బతీస్తున్నారనే విమర్శ ఎదుర్కొంటున్నారు కదా.
100% అది ప్రభుత్వానికి ఈ రోజు అర్థం కాకపోవచ్చు అధికారం ఉందని. ఎండ్ ఆఫ్ ద డే దీని మూల్యం ఎలా ఉంటుందో చూస్తారు. ఎందుకంటే దీన్ని ఎవరు అంగీకరించరు, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ని అంగీకరించరు. రైట్. శివరామ్ గారు చెప్పండి, ఏమిటి కౌన్సిల్లో మండలి చైర్మన్ గారికి ఆ రకంగా అవమానం జరిగిందనేటువంటి ఫీలింగ్ రావటం, ఆ తర్వాత జరిగిన మీకు చర్చకి అవకాశం ఇవ్వకపోవటం, మరోవైపు ఇందాపూర్ డైరీ సంబంధించి రేట్లు విషయంలో చాలా స్పష్టంగా బయట మార్కెట్ రేటు కంటే కూడా టీటీడీకి ఇచ్చిన రేటు ఎందుకు ఎక్కువ ఉందని అడుగుతున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు చైర్మన్ గారికి తెలియకుండానే స్టేట్మెంట్ అనేది తీసుకురావడం ఆయనకే తెలీదు. కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తామంటే మీరే పర్మిషన్ ఇచ్చారు కదా అధ్యక్ష అని చెప్పి వాళ్ళే అడగడం జరిగింది. నాకు అసలు నా దృష్టిలోనే లేదు, నా దృష్టికి తీసుకురాలేదని. అంటే సెక్రటరీ గారే చైర్మన్ గారికి పరిధిలో లేని తనకు తెలియకుండానే అధికారాన్ని ఆయన తీసుకున్నట్లున్నాడు. తీసుకొని స్టేట్మెంట్ మీరే చెప్పినారంటే నేను చెప్పనే లేదు, నేను ఎప్పుడు చెప్పినాను, నాకు తెలియకుండా మీరు ఎట్లా పెడతారు, నేను పర్మిషన్ ఇస్తే పెట్టాలా సభలో అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది. అన్నీ మీ సంతకాలు లేకుండా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీరే చేసింటారు అని అంటే నేను అసలు దాన్ని ఆ దృష్టిలోనే లేదు, మీ సెక్రటరీ ఎట్లా ఇస్తాడు నా పర్మిషన్ లేకుండా అని కూడా అడగడం జరిగింది. మేము చర్చ దేనికి అడుగుతున్నాము, ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిసింది, పంది కొవ్వు కలిసింది, రకరకాల కొవ్వులు కలిసినాయని చెప్పి ప్రచారం విపరీతంగా చేశారు మన ముఖ్యమంత్రి గారే. మనమే చూసాం అది. ఆయన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వివిధ రకాల మాధ్యమాల్లో కావచ్చు, రకరకాలుగా దీన్ని ప్రచారం చేయడం వల్ల మన తిరుపతి ఇమేజ్ ఎక్కడ దెబ్బ తినకూడదు, ఎక్కడ కల్తీ లేదు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు జరిగింది, గత ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు అంటున్నారు, గత ప్రభుత్వంలో జరగలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది వాస్తవం కాదని చెప్పడానికి చర్చ జరగాలి. తిరుపతి దేవునితో మనం ఆడుకోవడం ఏంటండి, తిరుపతి లడ్డు ప్రసాదాలతో కూడా అనుకొని హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు సబబని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇందాపూర్ అనేది ఫీల్డ్లోకి వచ్చిందో, అది జరిగిన ఇవన్నీ ఆధారాలు ఎప్పుడు దొరికాయో అప్పటి నుంచి దీనిపైన చర్చ ఆపేద్దాం, ఇంకా దీన్ని చర్చించాల్సిన అవసరం లేదని వాళ్ళ నాయకుడు నిర్ణయం తీసుకోవడం అంటే దీని వెనక ఏమీ లేనిదే. ఎందుకు మీరు చర్చను ఆపేద్దామని చెప్పారు? చర్చకు ఒప్పుకున్నది మీరే, 3 రోజుల తర్వాత చర్చ పెడతామని. మరి దానికి ఎందుకు అసెంబ్లీలో మీరు స్టేజ్కి వచ్చారో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రజానీకం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ అని చెప్పారు. అంతకుముందు ఏఆర్ డైరీ వాళ్ళు వచ్చిండేది కూడా ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టెండర్లు ఆ రోజుకు ముందు రోజు అదే రోజు టెండర్ పిలవడం జరిగింది, అదే రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత దాన్ని టెండర్లు కన్ఫర్మ్ చేసింది ఈ ప్రభుత్వమే. దాని తర్వాత ఏఆర్ వాళ్ళు వచ్చిన 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసింది వీళ్ళే. దాన్ని 2 నెలల తర్వాత వైష్ణవి డైరీలో పెట్టి మళ్ళా దాన్నే తీసుకొచ్చిండేది వాస్తవమే. మళ్ళా అదే ఏదైతే రిజెక్ట్ అయిన నెయ్యి ఉందో అగైన్ మళ్ళా ఎట్లా మీరు తీసుకొచ్చి అలౌ చేశారు, దాంతో లడ్లు ఎట్లా చేశారు. గతంలో కూడా బిట్వీన్ 18-19లో వీళ్ళు సపరేట్గా తిరుపతి లడ్డుకు నెయ్యి వాసన రావడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. నెయ్యి వాసన రావాలి కాబట్టి సపరేట్గా నెయ్యి కొని మళ్ళా తయారైన లడ్డులో కలపాలని. ఎందుకు కలపాలండి, నెయ్యితోనే లడ్డు చేసినప్పుడు మళ్ళా అగైన్ టెండర్లు పిలిచి నెయ్యి కొని ఆ నెయ్యిని మనం లడ్డులు చేసిన లడ్డులో కలపాల్సిన అవసరం ఏముంది? అర్థమే కావడం లేదు. ప్రజానీకానికి అంతు చిక్కని ఆలోచన ఎందుకు ఇలా మళ్ళా కలపాల్సి వచ్చింది అనేది, కలపాల్సిన ప్రయత్నం చేయాలని. కాబట్టి వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ చేసి ఆయన హిందూ మతస్థుడు కాదు కాబట్టి ఆయన ఏదో మోసం చేస్తున్నాడనే భావన ప్రజల్లో కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం వల్ల ఆ కమిటీ పైన మాకు ఆ నమ్మకం లేదు, ప్రభుత్వం వేసిన కమిటీ పైన తప్పకుండా మీరు కూడా నిర్మించాలంటే సుప్రీం కోర్టు డైరెక్షన్స్తో వీళ్ళ వేసిన కమిటీ మెంబర్లు అగైన్ సుప్రీంకోర్టు నిర్ణయించిన వాళ్ళంతా కలిసి ఎంక్వైరీ చేసిన దాంట్లోనే ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పటికీ దానికి మళ్ళా కల్తీ జరిగిందని మళ్ళా కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. బాత్రూములు కడిగే వాటితో వీటన్నిటినీ తయారు చేశారు. అంటే మనం ఏ దిశగా మనము పోతున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంత అనుభవం ఉన్న చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు మరి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది?
కౌన్సిల్లో ప్రతి వాళ్ళు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా చర్చ రావాలని లోపల అనుకుంటున్నారు. కానీ ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి ఎక్కడ తెలుస్తాయో, మేము చేసిన నిందలు ఆరోపణలు వాస్తవం కాదని తెలిసి మేము చేస్తున్నది త్రూ హెరిటేజ్ ద్వారానే ఇంత రేట్లు పెంచి, ఇదే వీళ్ళు ఇందాపూర్ వాళ్ళు గతంలో 321 రూపాయలు సప్లై చేయడం జరిగింది. కానీ ఆ రేటు పెంచుకోవడానికి హెరిటేజ్ అనే సంస్థకు లాభాలు తీసుకురావడానికి ఈ 658 రూపాయల రేటుతో తీసుకురావడానికి ప్రయత్నాల్లో భాగమే ఈ కల్తీనే ఈ గతంలో ఇలా జరిగింది, ఇట్లా వస్తుంది అని చెప్పి ప్రచారాన్ని కావించి ఈ రేట్లు పెంచడం జరిగిందనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీ వ్యాపారాల కోసం, మీ సంస్థను పెంచుకోవడానికి దానికోసం తిరుపతి దేవునితో ఆడుకోవడం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజానికం కూడా ఎదురు చూస్తున్నారు, అవును ఎంతవరకు వాస్తవం అని. ఈ వాస్తవాలన్నీ తెలిస్తే ఈరోజు వాళ్ళ పరువు ఎక్కడ పోతుందనే భయానికి ఈరోజు వీళ్ళు భయపడుతున్నారు. ఈయనే చెప్పారు బోలే బాబా ఎవరు అని. గతంలో బోలే బాబాని ఇంట్రడ్యూస్ చేసిందే గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వంలోనే ఆయన ఆ బోలే బాబా ఆయన ఎంటర్ కావడం జరిగింది. బోలే బాబా గారి సంస్థలకు వైష్ణవి వారికి కూడా లింకులు ఉన్నాయంటారు. వాళ్ళకి ఏదైనా ఒక్క ఆవైనా ఉందని ప్రశ్నించేవాళ్ళు. ఈరోజు మరి ఇందాపూర్లో ఒక ఆవైనా ఉందండి, అక్కడ మేము పాలు తయారు చేయమని చెప్పి తెలుగుదేశం వాళ్ళే చెప్పారు. మేము పాలు వెతుకము, పాల పొడి మిగిలినవి అదే పన్నీరు ఇలాంటి వస్తువులు చేస్తాం తప్ప ఇందాపూర్లో మేమేం చేయమని. మరి ఇప్పుడు అదే దానికి ఎట్లా మీరు ఇచ్చారో చెప్పండి. దాని నుంచే సప్లై 800 కిలోమీటర్ల పైన ఉంటే తీసుకోవడానికి లేదని చెప్పి చెప్పడం జరిగిన వాళ్ళు వాళ్ళే. అలాంటిది మరి ఈరోజు మరి అంత దూరం నుంచి పాలు ఒక్క ఆవు లేకపోయినా అక్కడి నుంచి ఎలా తెస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కదా. వైష్ణవిలో ఏదైతే రిజెక్ట్ చేసిన నెయ్యి ఉందో దాన్ని మీరు అగైన్ 2 నెలల తర్వాత మళ్ళా ఎందుకు తీసుకుని దాంతో లడ్లు తయారు చేసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి, అప్పుడున్న చైర్మన్లు ఏదో చేశారని భ్రమను కల్పించి ప్రజల్లో చెడ్డ పేరు రావడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దేవాలయాలకు విపరీతంగా డబ్బులు పెట్టడం జరిగింది, ఎన్నో దేవాలయాలు పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి దీని మీద సమిష్టి వాళ్ళు కౌన్సిల్లో చర్చ జరగడానికి ముందుకు రావాలి. దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించకుండా ఈరోజు ప్రజానీకానికి మనం వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ రెండు పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన. బాధితుల నరకయాతన, సర్కారు కాలయాపన, కల్తీ పాల ఘటనపై నిజ నిర్ధారణ ఇప్పటికీ ప్రశ్నార్థకమే అంటూ మరో కథనం వచ్చింది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, ఈయన జగన్ గారి ఆవేదనతో మీరు ఏకీపిస్తారా? 100% అండి. బేసిక్ గా జగన్ గారి ఆవేదన, ఎందుకంటే పాలు అన్నది కల్తీ లేనిది. ఎప్పుడు కూడా వేమన పద్యాలని పచ్చి పాలతో పోలుస్తారు. అంటే పచ్చి పాలలో ఎలాంటి అలంకరణలు కానీ ఎలాంటి కల్తీలు ఉండదని నమ్మకం. అలాంటి పచ్చి పాలే ఈ రోజు కల్తీలు అయితే ఇంకేం నమ్మాలి సొసైటీలో? అంటే పాలు అన్నది పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు తీసుకుని ఒకటి ఆహారం. అలాంటి దాన్ని మీరు ఈరోజు కల్తీ జరుగుతుంటే దీనిపైన రియాక్షన్ సీరియస్ ఉండాలంటున్నాను. రియాక్షన్స్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రియాక్షన్స్ ఉండట్లేదు. కాబట్టి జగన్ గారు ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో అది ప్రజల్లో ఉన్నట్టు ఆందోళన. అంటే దీన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకొని అవసరం దీనికి ఒక సిట్ వేస్తారా, ఇట్లా సీరియస్ తీసుకోండి. రెడ్ బుక్ ఏదో దీని మీద అధికారులు మాత్రం జనంలో తిరగాలని సందేశాలు ఇచ్చారు. అధికారులు, నాయకులు జనంలో తిరిగి పరిశీలన చేయాలంట. మరి ఏం పరిశీలన చేస్తారు? రైట్. పురుషోత్తం రెడ్డి గారు, శివరామరెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.